హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈ రోజు నుండి గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసుకుంటే ఒక 46 నుండి 47 డేస్ ప్రిలిమ్స్ ఉంది ఎగ్జామ్. ఆ తర్వాత ప్రిలిమ్స్ తర్వాత ఒక 4 నెలలు మెయిన్స్ ఉంది. చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యే జాబ్ హోల్డర్స్ అయితేంది, అలాగే సీనియర్ ఆస్పిరెంట్స్ అయితేంది, కొత్తగా వచ్చినటువంటి గ్రూప్ 1 కోసం అంటే ఇన్ని మంచి పోస్టులు రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా భారత చరిత్రలో ఇలాంటి పోస్టులు రావు కాబట్టి చాలామంది కూడా గ్రూప్ 1 పై ఫోకస్ చేస్తున్నారు. చాలామంది కూడా ఇదే సమయంలో ఏదైనా జాబ్ కొట్టుకోవాలని ఆలోచనతో చాలామంది కూడా ప్రిపరేషన్ వైపు ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ వైపు అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ వైపు రావడం జరిగింది. అయితే తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ కావాలి వాటిపైన క్లారిటీ ఇవ్వడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు గత 10-15 రోజులుగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా ఈ 45 డేస్ ఉన్నాయి కదా సార్, ఈ 45 డేస్ ఉన్నాయి కదా, మేము ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి ముఖ్యంగా అంటే జాబ్ హోల్డర్స్ వచ్చేసి చాలామంది కూడా నాకు కాల్స్ ఆర్ మెసేజ్ చేస్తున్నారు. కనీసం ఒక 100 పైన కాల్స్ కనిపించాయి ఈ మధ్యలో చాలా. అందుకోసమే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా సీనియర్ ఆస్పిరెంట్స్ ఈ యొక్క 45 డేస్ని ఎలా ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా ఈ యొక్క జూనియర్స్ కూడా ఎలాంటి మెలకువల్ని పాటిస్తే మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎలా క్లియర్ చేయవచ్చు దానిపైన ఈ వీడియో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి, వీలైతే చివరి వరకు చూడండి. చాలా అంశాలు డిస్కషన్ చేస్తాం కాబట్టి ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి, దానిపైన మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అయితే మనము ఈ యొక్క కాంపిటేటివ్ రంగంలో విజయం సాధించవచ్చు వాటిపైన అంటే క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ యొక్క 45 డేస్ ముఖ్యంగా 47 డేస్ ఉన్నప్పటికీ మనం 45 డేస్ తీసుకున్నప్పటికీ ఇందులో ముఖ్యంగా ఒక 5 అంశాలను తీసుకుంటే మనకు సిలబస్ చూసినప్పుడు దాదాపుగా ఇంతకుముందు గతంలో చదివిన వాళ్ళమే ఉంటాం. కాబట్టి మనకి ఏ అంశాలను అంటే మనకి ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ మనం చదివి ఉంటాం, అలాగే జాగ్రఫీ కూడా చదివి ఉంటాం, అలాగే ఇండియన్ పాలిటీ చదివి ఉంటాం, అలాగే మనకు ఎన్విరాన్మెంటల్ అండ్ విపత్తు నిర్వహణ సబ్జెక్టు చదివి ఉంటాం. ఓకేనా, ఇవన్నీ చదివి ఉంటాం కాబట్టి వాటిని పక్కగా పెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదివి ఉంటాం కాబట్టి వాటి పక్కన పెడితే మనం ఏం చదవాలి మరి ఇప్పుడు ఏం చదవాలి అంటే ఏ ఎగ్జామ్కైనా సరే మనం చదవాల్సింది ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్ చదవాలి. ఏ ఎగ్జామ్కైనా మన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాంపిటేటివ్ రంగంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిసారిగా మనకు కొన్నిటిపై అవగాహన ఉండాలి. ఒకటి కరెంట్ అఫైర్స్ అంశాలు, ఒకటి మరో అంశం వచ్చేసి దానికి సంబంధించినటువంటి డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ అనే అంశాలు ఉంటే చూసుకోవాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ ఉంటే చూసుకోవాలి. మన గ్రూప్ 1 ఫిలిమ్స్లో మనకి ఇంగ్లీష్ లేదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టేద్దాం. మరి ఏ అంశాలు ప్రిపేర్ కావాలి సరే, 5 అంశాలు మనకు 45 డేస్ ఉంది. ఈ 45 డేస్లో మరి మెయిన్స్కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి అండ్ గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి ఏ సబ్జెక్టులు చదివితే మనం గ్రూప్ 1 ఫిలిమ్స్తో పాటుగా అలాగే గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2ని క్లియర్ చేయవచ్చు, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కూడా క్లియర్ చేయవచ్చు. ఆ అంశాలు వాటిపైన క్లారిటీ ఇస్తాను. ఓకేనా, రైట్. ఈ 45 రోజులు ముఖ్యంగా తీసుకుంటే మన కరెంట్ ఈవెంట్ అంశాలు ఏమున్నాయి, ముఖ్యంగా ఎగ్జామ్స్కి ముందుకి ఒక 6 నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి. వాస్తవం చెప్పాలంటే 6 నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి. అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే ఒక 9 నెలలు చదవాలి. నేనేమంటున్నానంటే ఈ ఎగ్జామ్కి మన గ్రూప్ 1 ఎగ్జామ్కి మీరు డిసెంబర్ నుంచి వెళ్ళి తీసుకున్న కరెంట్ అఫైర్స్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకి సంబంధించి మే 10 వరకు చదవండి. దాదాపుగా 6 నెలల కరెంట్ అఫైర్స్ చదవండి. మనకు తెలంగాణకు సంబంధించి ఎన్నికలు డిసెంబర్లో ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి నుండి తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్కీమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. కాబట్టి మన ఎగ్జామ్స్ కూడా ప్రిపరేషన్ యొక్క అంటే విధానం కూడా అక్కడి నుంచి చేసుకోవాలి, అక్కడ నుండి చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు వీలైతే సెప్టెంబర్ నుంచి చదవండి. ఎందుకంటే సెప్టెంబర్లో జరిగిన సమావేశాలు ఏమున్నాయి, సదస్సులు ఏమున్నాయి, ఆ సెప్టెంబర్లో భారతదేశంలో విశిష్ట ప్రఖ్యాతిగాంచిన అంశాలు ఏమున్నాయి చూసుకోండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక్కడ చదవాల్సిన 5 అంశాలు ఏంటంటే ఒకటి కరెంట్ అఫైర్స్, ఒకటి కరెంట్ అఫైర్స్, సెకండ్ వన్ వచ్చేసి అంతర్జాతీయ అంశాలు. ఈ థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు అండ్ తెలంగాణకు సంబంధించి అలాగే కేంద్రానికి సంబంధించిన రీసెంట్గా స్కీమ్స్ ఏమన్నా వచ్చాయో చూసుకోండి.
రీసెంట్గా స్కీమ్స్ ఏమైనా వచ్చాయో చూసుకోండి. అంతేకాకుండా రీజనింగ్ పార్ట్ని కంప్లీట్ చేసుకోండి. రీజనింగ్ పార్ట్ని మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకోండి. ఆ 5th వన్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ కల్చర్ అండ్ ఈ జాగ్రఫీని కూడా క్లియర్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించిన ఈ జాగ్రఫీని క్లియర్ చేసుకుంటే ఇక్కడ నుండి దాదాపుగా చూసుకుంటే మన కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్య సంబంధాలు, ఈ అంతర్య సంబంధాలు అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి 4-5 మార్కులు కూడా మనకి ఇండియన్ పార్టీలో రావచ్చు, అలాగే ఇండియన్ ఎకానమీలో రావచ్చు, అలాగే తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా రావచ్చు. కాబట్టి ఈ 2 అంశాల నుంచే మనకు దాదాపుగా ఎగ్జామ్లో చూసుకుంటే మనకు 35 నుండి 40 మార్క్స్ కనిపిస్తాయి. ఏది గ్రూప్ 1 లాంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో గత ఎగ్జామ్ పేపర్ చూసినప్పుడు మనకు దాదాపుగా 35 మార్క్స్ కనిపిస్తున్నాయి. ఈ యొక్క అంశాలు కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశాలు, అంతర్జాతీయ అంశాలు వచ్చేసి మనకు తెలంగాణ స్కీమ్స్లో కనబడతాయి, అలాగే మనకు ఇండియన్ పాలిటీలో కనబడతాయి, అలాగే ఇండియన్ ఎకానమీలో కనబడతాయి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కనబడతాయి. కాబట్టి ఇక్కడ నుండి ఒక 4 మార్క్స్ దాకా కనిపిస్తాయి. కాబట్టి దాదాపుగా 35 నుండి 40 మార్క్స్ మన కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలు కనిపిస్తాయి. ఈ యొక్క 35 నుండి 40 మార్క్స్ కనుక నువ్వు గట్టిగా ప్రిపేర్ అవుతే దానికి తగ్గట్టు నీకు కంటెంట్ సంబంధించి కరెంట్ అఫైర్స్ కంటెంట్ సంబంధించి బుక్ మార్కెట్లో ఏ బుక్ మంచిగా ఉంది, ఏ మ్యాగజైన్స్ బాగున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కాండి. అందుకోసం మనం జీనియస్ పబ్లికేషన్ నుండి రీసెంట్గా కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేసినాం. రీసెంట్గా అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 9 నెలల కరెంట్ అఫైర్స్. ఆగస్టు నుండి మనము దీన్ని ఏప్రిల్ 15వ తారీఖు వరకు దీంట్లో ఉన్న అంశాలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఓకేనా, ఏప్రిల్ 15 వరకు పెట్టడం జరిగింది. కాబట్టి ఇందులో ఒక 15 రోజులు కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే ఈ 15 రోజులకు సంబంధించి నేను ఒక పీడిఎఫ్ ఇస్తా, ఉచిత పీడిఎఫ్ ఇస్తా, అది షేర్ చేస్తా, మన యొక్క జీనియస్ ఆన్లైన్ యాప్లో పెడతాను, ఫ్రీగా పెడతాను, తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుండి 40 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, ఇది 40 మార్కులు వస్తాయి. ఎందుకంటే చాలా బెటర్గా రాసినాము. చాలామంది సీనియర్స్ ఈ తీసుకున్న బుక్ పైన చాలామంది కూడా అద్భుతంగా మనకు రివ్యూ ఇవ్వడం జరిగింది, నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. కానీ అందరిలాగా షోట్ అప్ చేయను, నాకు ఇట్లా ఇచ్చిండ్రు అట్లా ఇచ్చిండ్రు అన్ని కాపీలు పోయినాయని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ విషయం ఏంటంటే చాలా మంచిగా వెళ్తుంది బుక్, అయితే చాలా బాగా వెళ్తుంది. వీలైతే 100% ఈ బుక్కే చదివితే మీకు ఒక 30 నుండి 35 వరకు రావచ్చు. అలాగే తెలంగాణ స్కీమ్స్ సంబంధించిన పుస్తకం కూడా రిలీజ్ అయింది. ఇది కూడా చాలా కాపీస్ వెళ్ళినాయి ఇప్పటి వరకు. ఆల్రెడీ కాపీస్ కూడా అయిపోయినాయి మార్కెట్లో. మళ్ళీ రీసెంట్గా మేము బుక్ ప్రింటింగ్ ఇచ్చినాము, నిన్ననే ఇచ్చినాము, ఈరోజు వస్తుంది. ఇక్కడ కూడా కాపీస్ లేవు. జిల్లాలలో అయితే చాలా అంటే స్టూడెంట్స్ నుంచి బుక్ స్టాల్స్ నుంచి చాలా విపరీతమైన ఒత్తిడి ఉంది. కాబట్టి బుక్ ప్రింటింగ్ ఇచ్చినాము. డిస్ట్రిక్ట్లకి రేపు లేక ఎల్లుండి లేక వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇది పక్కగా పెడదాం. రైట్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ సంబంధాల నుంచి మనకు 35 నుండి 40 మార్క్స్ రావచ్చు. ఎందుకంటే ఇండియన్ పాలిటీ అంశాలు కవర్ అవుతున్నాయి, అలాగే ఎకానమీ అంశాలు కవర్ అవుతున్నాయి, తెలంగాణ స్కీమ్స్ కవర్ అవుతున్నాయి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కవర్ అవుతున్నాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ పథకాలు తీసుకుంటే ఇక్కడ నుండి మనకు దాదాపుగా తీసుకుంటే సెకండ్ అంశం వచ్చేసి మనకు తెలంగాణ, థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ పథకాలు అండ్ విధానాలకు సంబంధించి ఇక్కడ నుండి మనకు 5 నుండి ఒక 8 మార్కులు రావచ్చు. 5 నుండి 8 మార్కులు రావచ్చు. అంతేకాకుండా ఇలా ఉన్న సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి చూసినావా, ఆ సెంట్రల్ స్కీమ్స్ నుండి ఒక 2 నుండి 3 మార్కులు రావచ్చు. అండ్ 2 మార్కులకు ఈజీగా వస్తాయి, ఎందుకంటే ఇండియన్ స్కీమ్స్లలో కొత్త రీసెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే పోర్టల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పోర్టల్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, పోర్టల్స్ మీద ఫోకస్ చేయండి. అంతేకాకుండా ఇలా తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ దాదాపుగా ఒక 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పుస్తకం నుండి 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు 40 మార్క్స్ మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు 40 మార్క్స్, 35 నుండి 40 మార్క్స్ కరెంట్ అఫైర్స్, అలాగే ఈ యొక్క 10 మార్క్స్, ఒక 45 మార్క్స్ మన చేతిలో ఉన్నాయి. అంటే నిజాయితీగా చదవగలుగుతాయి. ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని నువ్వు బైహార్ట్ చేసి ఒక ఎగ్జామ్ రూపంలో నువ్వు ప్రిపేర్ అయితే ఇక్కడ నుండి 40 నుండి 45 మార్క్స్ నీకు వస్తాయి. 40 నుండి 45 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత రీజనింగ్ మన అంశం చూసుకుందాం. ఈ రీజనింగ్ అనే అంశాన్ని చూసుకున్నప్పుడు గత ఎగ్జామ్లో గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఫస్ట్ సారి దాదాపుగా 25 మార్క్స్ దాకా ఇచ్చిండు. ఆ తర్వాత 22 వచ్చినాయి. అది అక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ 45 మార్క్స్, ఇక్కడ రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి. ప్రతిరోజు కూడా ఒక అంశానికి సంబంధించిన అంశాన్ని రోజుకు అర్ధగంట పెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే నీకు ఉన్న 45 రోజులలో నీకు ఎగ్జామ్ అయిపోయే వరకు నువ్వు దాదాపుగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఇక్కడ 20 మార్కులకి, ఇది రీజనింగ్కి 20 మార్కులకి ఒక 15 మార్కులు వచ్చినా నీకు ఇక్కడ 45, 60 మార్కులు అవుతున్నాయి. ఇక్కడ ఒక 60 మార్కులు అవుతున్నాయి. నెక్స్ట్ చదవాల్సింది తెలంగాణకు సంబంధించిన కల్చర్ అండ్ జాగ్రఫీ చదవండి. ఈ కల్చర్ అండ్ జాగ్రఫీ చదివితే ఇక్కడ నుండి ఒక 10 మార్కులు రావచ్చు.
10 మార్కులు రావచ్చు, అవి ఒక 10 మార్కులు రావచ్చు, 60 మార్క్స్, ఈ యొక్క 10 మార్క్స్ మనకు దాదాపుగా 70 మార్క్స్ అని రిజర్వేషన్ వాళ్ళకి అలాగే విమెన్స్కి ఒక మంచి అవకాశం 70 మార్క్స్ రావడం. ఈ 70 మార్క్స్ 100% రావాలి, 100% మీరు చదవగలగాలి, 100% చదవగలగాలి. గతంలో మనం చదివినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ విపత్తు నిర్వహణ అండ్ భారతీయ చరిత్ర అండ్ సంస్కృతి అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ అనే సబ్జెక్టులు ఇంకా మిగిలిపోయినాయి. వీటిపైన దాదాపుగా మనకు ఒక 20 మార్కులు వచ్చినా కూడా ఈ 70 అండ్ ఒక 20 మార్కులు అక్కడ 20 మార్కులు చేయగలిగితే మనము 90 స్కోరు ఉంటుంది. అవి చదవకపోయినా అంటే గతంలో చదివిన అనుభవం ఉంది కాబట్టి 90 స్కోరు ఉంటుంది కాబట్టి మన ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ 45 రోజులనే మనం చదవాల్సింది మరి ఏంటి సార్ అంటే, మరి కరెంట్ అఫైర్స్ కోసం ఎన్ని రోజులు చదువుతావు అంటే 5 డేస్ చదవాలి. ఒక 2 సార్లు 2 రివిజన్లు ఇవ్వాలి, వన్ డే రివిజన్లు ఇవ్వాలి, సరిపోతుంది. 5 డేస్ సిన్సియర్గా చదివితే ముట్టకుండా ఈ 2 పుస్తకాలు చదవండి. దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం గ్రూప్ 1లో పెట్టినాము, అలాగే గ్రూప్ 2లో పెట్టినాము, అలాగే గ్రూప్ 2కి సంబంధించిన ఆల్ టెస్ట్ సిరీస్ని చూసినాము, అక్కడ కూడా పెట్టేస్తున్నాం కాబట్టి అక్కడ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోండి, మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ పెట్టినాము, ఇక్కడ కూడా మార్క్స్ ఎక్కువ వస్తాయి. అలాగే రీజనింగ్ సంబంధించి ఎవరిదైనా మంచి కోర్స్ ఉంటే వీలైతే తీసుకోండి, ఈ టైంలో తీసుకొని ఆ 45 డేస్ ఫోకస్ చేయండి. ఈ 45 డేస్ ఫోకస్ చేయడం వల్ల మీరు గ్రూప్ 2 మీద కూడా ఇక్కడ నుంచి వెళ్ళి దాదాపుగా 20 మార్కులు అయితే బైక్ చేయవచ్చు గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు. ఓకేనా, రైట్. ఇక్కడ ఉన్నటువంటి రీజనింగ్ నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈజీగా చేయగలుగుతావు, డాటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోగలిగితే. ఓకేనా, రైట్. ఇది దీనికి సంబంధించి. తర్వాత తెలంగాణ కల్చర్ అండ్ జాగ్రఫీ చదివితే 10 మార్కులు వచ్చేసినాయి కాబట్టి మనకు 70 మార్క్స్ అయినాయి. నెక్స్ట్ మిగతా అంశాలు అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, విపత్తు నిర్వహణ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, భారతీయ చరిత్ర అండ్ సంస్కృతి, సోషల్ ఎక్స్క్లూజన్ నుంచి ఇక్కడ నుంచి మనకు దాదాపుగా 60 క్వశ్చన్స్ 70 మార్కులు ఉన్నా కూడా ఇక్కడ మనకు 20 మార్కులు చేయగలిగితే ఒక 90 మార్కులు కనబడుతున్నాయి. ఏ క్యాస్ట్ చూసుకున్నప్పటికీ మీరు 90 మార్కులు ఈజీగా చేయగలిగితే 100% క్వాలిఫై అవుతారు. ఓకేనా, దీనికి ఒక 3 డేస్ పెట్టుకోండి, దీనికి ఒక 5 డేస్ పెట్టుకోండి. అలాగే రీజనింగ్ రోజు చదవండి. తెలంగాణ కల్చర్ అండ్ జాగ్రఫీకి సంబంధించి ఒక 4 డేస్ 5 డేస్ పెట్టుకోండి. ఈ దాదాపుగా ఇలా మనకు ఒక 25 డేస్ అయిపోయినాయి, ఒక 20 డేస్ అయిపోయినాయి అనుకోండి సిరీస్లో. ఇంకొక 25 డేస్ మిగిలినాయి. ఈ 25 డేస్లో మీ యొక్క ప్రిపరేషన్లో ముఖ్యంగా మరి ఏ సబ్జెక్టులు చదవాలి సార్ అనుకుంటే అది మీ ఇష్టంపై డిపెండ్ అయి ఉంది. కంపల్సరీ మాత్రం తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ చదివితే మీకు చాలా బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే మీకు ఆ తర్వాత 2 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంది, 2 నెలల తర్వాతనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, ఆ 4 నెలల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. కంపల్సరీగా ఒక 2 సబ్జెక్టులను క్లియర్ చేసుకోండి. సబ్జెక్టులు అంటే పేపర్స్ని క్లియర్ చేసుకోండి. ఒకటి 4th పేపర్ అని క్లియర్ చేసుకోండి, ఎకానమీకి సంబంధించి ఎకానమీ అయినా క్లియర్ చేసుకోండి, లేకపోతే పేపర్ 2 అయినా క్లియర్ చేసుకోండి. పేపర్ 2 క్లియర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే అక్కడ నీకు అక్కడ నీకు ఇండియన్ హిస్టరీ ఉంది, అలాగే తెలంగాణ హిస్టరీ ఉంది, అలాగే ఇండియన్ సొసైటీ ఉంది, అలాగే ఇండియన్ పాలిటీ ఉంది. అక్కడ నీకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రిలిమ్స్కి సంబంధించి అక్కడ పాలిటీ చదువుకోవచ్చు, అలాగే ఇండియన్ హిస్టరీ చదువుకోవచ్చు, సొసైటీ చదువుకోవచ్చు, తెలంగాణ హిస్టరీ చదువుకోవచ్చు. 4 సబ్జెక్టులు అయిపోతాయి. ఈ 4 సబ్జెక్టులు కూడా అంటే ఈ 4 సబ్జెక్టులు అయిపోగొట్టుకోగలగాలి. ఈ 4 సబ్జెక్టులు కనుక పేపర్ 2లో అయిపోగొట్టుకోగలిగితే, అలాగే పేపర్ 4 కనుక నువ్వు తెలంగాణ మూవ్మెంట్ కనుక అయిపోగొట్టుగలిగితే ఇక్కడ నీకు 2 పేపర్లు అయిపోతాయి. ఎలాగ నువ్వు పేపర్ 1 చదువుకుంటూ వస్తున్నావు. ఎకానమీని ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఎకానమీకి సంబంధించి ఆ ఎకానమీని ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అంటే ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక 1 మంత్లో దాన్ని క్లియర్ చేయగలిగితే, అంటే రోజుకొక యూనిట్ని క్లియర్ చేయగలిగితే నీకు 15 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 15 చాప్టర్ని ఓ 15 రోజులు ప్రిపేర్ అవుతూ దాన్ని ఎగ్జామ్స్ రాసినాం అనుకోండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇలా చదవడం వల్ల నీకు ఒక ప్లాన్ వేసుకోగలిగితే, ఏ ఎగ్జామ్కైనా ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ని నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు, ఆ ప్లాన్ ఎలా ముందు కొనసాగిస్తున్నావు. ఈ యొక్క 100 రోజుల ప్రిపరేషన్ అనుకోండి, ఒకవేళ నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నావు, ఈ యొక్క ప్లాన్ ప్రకారం రోజు కూడా నువ్వు ఎలా ఆ ప్లాన్ని వేసుకున్నావు, ఈరోజు ఈ సబ్జెక్టు చదువుతున్నావు, ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయినా లేదా చూసుకోగలగాలి. ఆ కంప్లీట్ అయిన సబ్జెక్టులకి లేకపోతే ఇంకో రోజులో ఎక్స్ట్రా అవర్స్ నువ్వు కూర్చోగలగాలి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఒక స్థిరత్వాన్ని మెయింటైన్ చేయగలగాలి. అంటే నువ్వు ఇన్ని అవర్స్ చదువుతున్నావు, ఇన్ని అవర్స్ కంపల్సరీ చదవాల్సిందే. దానికోసం నీలో ఒక ఉత్సాహం కూడా నీలో ఉంటేనే అప్పుడు సాధ్యమవుతుంది. అంతేకాకుండా గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు దాదాపుగా
మనకు ఉండాల్సింది ఏంటంటే గ్రూప్ డిస్కషన్ ఉండాలి. చదివిన దాన్ని ఒకరికి అప్పచెప్పగలిగితే అది నీ మైండ్లో పడిపోతుంది, అది చాలా కూడా అవసరం. నాకు కొంతమంది మిత్రులు అంటే గ్రూప్స్ అంటే ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక టీమ్గా ప్రిపేర్ అవుతున్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్. కంపల్సరీ వాళ్ళు పోయినసారి ఆగస్టులో ఎగ్జామ్ పెడితే అప్పుడే వాళ్ళు జాబ్ కొట్టేవాళ్ళు. ఒక 5 ఉంటారు. వాళ్ళు 5 కూడా ఆ సిలబస్ని ఎలా వాళ్ళు నమిలి పడేసిందంటే మొత్తం మన పుస్తకాలు చదువుతారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ముఖ్యంగా ఏమేమి కావాలి ఒక ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ ఎలా ఉందంటే రోజుకు 15 గంటలు ఈజీగా చదువుతున్నారు వాళ్ళు. అంతేగా లీవ్ పెట్టేసి ఇంకేం లేదుగా. అది ఒక గ్రూప్ 2 జాబు వాళ్ళకి ఎంఆర్ఓ కావాలి, లేకుంటే సబ్ రిజిస్టర్ కావాలి, మున్సిపల్ కమిషనర్ కావాలి అని ఒక పేర్లే ఫీడ్ చేసుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని అలా ప్రిపేర్ అవుతున్నారు. అంతేకాకుండా ఒక ఉత్సాహంతో దాన్ని ప్రతిరోజు కూడా ఎంతవరకు చదివినాము, ఆ చదివిన దాన్ని ఒక గ్రూప్ డిస్కషన్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పెట్టుకొని ఆ చదివిన దాన్ని వాళ్ళు ఒక రివిజన్ లాగా రివిజన్ చేయగలుగుతున్నారు. ప్రతిరోజు కూడా రివిజన్ చేయగలుగుతున్నారు. దానివల్ల కూడా వాళ్ళకి ఎగ్జామ్ వల్ల ఏమైందంటే అంటే ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసింది, డేట్స్ వచ్చింది. మళ్ళీ ఇచ్చిన తర్వాత నేను మరొకసారి నాకు కాల్ చేసిన తర్వాత ఏమన్నారంటే ఎలా ఉందమ్మా ప్రిపరేషన్ అడిగితే వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తుంది సార్ అన్నారు. ఎందుకు వెళ్తుంది సార్ అని ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు గతంలోనే 2-3 సార్లు రివిజన్ చేశారు. అంతేకాక గ్రూప్ డిస్కషన్ చేశారు. ప్రతి అంశాన్ని కూడా ఒక స్థిరంగా రోజుకో 15 గంటలు 10 గంటలు పెట్టుకొని చదువుతున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంకో ఆలోచన లేదు, చదువుడు తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఫ్యామిలీ లైఫ్ కూడా వదిలేసిళ్ళు, పర్సనల్ లైఫ్ కూడా వదిలేసిళ్ళు. మొత్తం మీద పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు. ప్రతిరోజు కూడా పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు. ఇంకొక ఆలోచన కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే సాధించాలని తపన, కసి అన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఓపిక కూడా ఉంది. ఎందుకంటే ఎన్నో బాధలు అనుభవించాలి, ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళు అంటే 2 సంవత్సరాల జీతాన్ని కూడా వదులుకున్నారు వాస్తవం చెప్పాలంటే. వదులుకొని ఇంకా వడ్డీలు తీసుకొచ్చుకొని ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మనిషికి కావాల్సింది అంటే ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఉండేటప్పుడు కంపల్సరీగా స్థిరత్వాన్ని మెయింటైన్ చేయగలగాలి. రోజు కంపల్సరీగా 10 గంటల 12 గంటల ప్రిపేర్ కాగలగాలి. కంపల్సరీ మనం వేసుకున్నటువంటి ప్లాన్ని ముందుకు తీసుకోగలగాలంటే నీలో ఫస్ట్ ఒక ఎగ్జామ్కి సంబంధించిన ప్లాన్ కంపల్సరీ ఉండాలి. ఆ ప్లాన్కి తగ్గట్టు నువ్వు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నావు, ఎలాంటి నీ దగ్గర ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా దాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు అనే ఆలోచన కూడా నీలో కలగాలి. అంతేకాకుండా దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా కొంత షేర్ చేసుకోవడం వల్ల నీలో ఆ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది చదివిన దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలంటే కంపల్సరీ ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాయాలంటే మరి మార్కెట్లో ఎలాంటి ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్స్ ఉన్నాయి, వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. చేసిన దాన్ని ఒక్కసారి నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే నీకు ప్రతి అంశం పైన ఒక 360 డిగ్రీలో నీకు సర్కిల్ కనబడుతుంది. కాబట్టి నీకు 100% ఆ క్వశ్చన్ పైన ఒక అవగాహన వస్తుంది. నువ్వు అలాంటి తప్పులు చేయకుండా నీకు స్కోరింగ్ అనేది చాలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికైనా ఒక ప్రిపరేషన్ వైపు 100% ప్రిపరేషన్లోనే ఉండండి. ఇప్పటికి మీరు ఎన్నో బాధలు అనుభవించిళ్ళు, అవమానాలు పడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎందుకంటే సమాజానికి దూరంగా, పండుగలకు దూరంగా, సొసైటీకి దూరంగా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మీ టైం వచ్చింది. ఈ టైంలో మీ టైం వచ్చింది కాబట్టి ఈ టైంలో కొడితే అసలు గ్రూప్స్ ఎగ్జామ్స్కి సుక్కలు చూపించాలంటారు. ఆ టాప్ 10లో మీరు ఉండడానికి మీ యొక్క ప్రిపరేషన్ని ఒక ప్లాన్ని డిసైడ్ చేసుకోండి. మీ ఒక ప్రిపరేషన్ వైపు కొనసాగండి. ఓకేనా? రైట్. అయితే మన జీనియస్ పబ్లికేషన్ నుండి అండ్ ఆన్లైన్ నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినాము. దీనికి సంబంధించి చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు. ప్రతిరోజు కూడా కనీసం ఒక 100 నుంచి 200 మంది జాయిన్ అవుతున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్కెట్లో చాలామంది మిత్రులు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళతో పోలిస్తే మీ యొక్క ఎగ్జామ్స్ చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే క్వశ్చనింగ్ చాలా బాగుంది, క్వశ్చన్ ఫ్రేమింగ్ బాగుంది, ఎగ్జామ్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ని మీరు సబ్జెక్ట్లో లీనం చేస్తున్నారని చాలా మెసేజెస్ వస్తున్నాయి. అది చాలా సో హ్యాపీ. ఎందుకంటే మనం పడిన కష్టానికి ఫలితం వచ్చినప్పుడు ఆ సంతోషం వేరే ఉంటుంది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే సొసైటీలో కొంతమంది అంటే ఒక ఉద్యోగస్తులను ప్రిపేర్ చేయాలి. కొంతమంది నిరుద్యోగులు అనే వాళ్ళు ఒక ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను కష్టపడితే 4-5 నెలల జాబ్ కొట్టగలను. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి కొట్టగలను. ఎందుకంటే తెలంగాణ చరిత్ర పుస్తకం రాసింది నేనే, తెలంగాణ మూవ్మెంట్ పుస్తకం రాసింది నేనే, అలాగే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి నేనే పుస్తకం రాశాను.
ఇండియన్ ఎకానమీకి సంబంధించి నేనే పుస్తకం రాశాను, అలాగే తెలంగాణ ఎకానమీకి సంబంధించి నేనే పుస్తకం రాశాను, నేను రాసి వాళ్ళ పేర్లు వేసి వాళ్ళు హైలైట్ చేశాను, అది తెలుసుకోండి. అంతేకాకుండా ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా నేనే కష్టపడి దాన్ని ఫ్రేమ్ చేసి దాన్ని హైలైట్ చేసి మార్కెట్లో అంటే దాన్ని డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో నెంబర్ 1గా ఉన్నాయి. ఏది తెలంగాణ హిస్టరీ అయితేంది, తెలంగాణ సొసైటీ అయితేంది, ఇండియన్ అంటే ఉద్యమ చరిత్ర అయితేంది, తెలంగాణ హిస్టరీ అయితేంది, అలాగే ఇండియన్ సొసైటీ అయితేంది, అలాగే ఇండియన్ ఎకానమీ అయితేంది, జాగ్రఫీ అయితేంది, తెలంగాణ స్కీమ్స్ అయితేంది. ఈరోజు తెలంగాణ స్కీమ్స్ చాలా విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. అలాగే తెలంగాణకు ముందు ముఖ్యంగా అలాగే కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ సంబంధాలకు వచ్చేసి చాలా వ్యూ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే నేను ప్రిపరేషన్లో ఉండకుండా మీకోసం నేను పాటుపడుతున్నాను. ఎందుకంటే నా వల్ల కొంతమందైనా జాబ్ వస్తే ఒక హ్యాపీనెస్ వేరే ఉంటుందన్న ఉద్దేశంతో మీకోసం నేను కష్టపడుతున్నాను. ఆ కష్టానికి ఫలితాన్ని మీరు చూపించగలిగితే అది హ్యాపీగా నాకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి మీ యొక్క అడుగులు కూడా విజయం వైపు ముఖ్యంగా ఉన్నత శిఖరాల వైపు ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క టెస్ట్ సిరీస్ సంబంధించి చాలామంది తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క సిరీస్ని వీలైతే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే గ్రూప్ 3 వరకు కూడా మనము ఈ యొక్క సిరీస్ని కంటిన్యూ చేస్తాం. కాబట్టి మీకు ఏ ఎగ్జామ్కైనా మీరు ఈ యొక్క ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్లో మనకు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటివరకు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు సంబంధించి గ్రూప్ 1కైనా సరే, గ్రూప్ 2కైనా సరే, గ్రూప్ 3కైనా సరే ఎలాంటి నోటిఫికేషన్లు సొంతంగా వాళ్ళు ఇచ్చింది లేదు. ఒక గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు అట్లా కలిపినట్టు మనకు అంతే తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి చాలా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్థిరంగా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే 100కు 100% విజయం సాధించవచ్చు. కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకేనా? రైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే వీటికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఎగ్జామ్కి సంబంధించిన సమాచారం కూడా మనము మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ టెలిగ్రామ్ జీనియస్ తెలంగాణకు సంబంధించిన ఏపీకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది. అందులో మీరు అందరూ జాయిన్ కావండి. ప్రతిరోజు కూడా ఆ నూతన అంశాలను మనం జోడిస్తాం. కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్.